రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కూడలు 4వ భాగం. రామారావు తన అల్లుడు మల్లేశం వద్దకు వస్తాడు. అల్లుడు గారు, మీరు ఉద్యోగం మానేస్తానన్నారంట. అవునండి, అమ్మగారికి ఆరోగ్యం బాగుండట్లేదు. మా ఊళ్ళో నాకు మా తమ్ముడికి కలిపి 20 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం సాగు చేసుకుంటే నాకు ఉద్యోగంలో వచ్చే డబ్బుల కంటే ఎక్కువగానే వస్తాయి. అది కాదు బాబు, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటారు. అటువంటిది మీరు ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తాననడం నాకు నచ్చట్లేదు బాబు. దయచేసి నా మాటలు వినండి. ఊళ్ళో ఉన్న పొలం ఎవరికైనా కౌలుకిచ్చి మీరు ఉద్యోగం చేయండి. లేదండి మామయ్య గారు, ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. నాకు మా అమ్మ కంటే ఉద్యోగం ఏమీ ఎక్కువ కాదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదు బాబు, చూడండి, ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. అప్పుడు రామారావు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి వెళ్తాడు. ఏవండి, మన అల్లుడి గారితో మాట్లాడారా? పార్వతమ్మ, ఎంత చెప్పినా మన అల్లుడు వినడం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పొలం పనులు చేస్తానంటున్నాడు. పైగా మా అమ్మ కంటే నాకు ఉద్యోగం ఎక్కువ కాదని కూడా అంటున్నాడు. కూతురు కాపురం కళ్ళ ముందే నాశనమవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏవండి, మనం చెయ్యాల్సింది ఏమీ లేదు, ఆ భగవంతుడున్నాడు అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మల్లేశం స్కూల్ హెడ్ మాస్టర్ గదికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మల్లేశం గారు. చెప్పండి, ఏదైనా లీవ్ కావాలా? సార్, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మల్లేశం గారు, ఏంటి జోక్ చేస్తున్నావా? లేదండి, నిజంగానే చెప్తున్నాను. ఉద్యోగం అనేసి ఏం చేస్తావు? మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటానండి. నిక్షేపం లాంటి ఉద్యోగాన్ని మానేసి వ్యవసాయం చేసుకుంటా అంటావేంటి? సార్, మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండటం లేదు. అయితే మీ అమ్మగారిని మీ దగ్గరే ఉంచుకో. ఈ సహోద్యోగిగా చెప్తున్నాను, ఉద్యోగానికి రాజీనామా చెయ్యకు. నీ భార్య పిల్లల పరిస్థితి కూడా ఆలోచించు. లేదండి, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇలా మల్లేశం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ రోజు సాయంత్రం, అర్చన, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. తప్పు చేశారండి. మీరెంతసేపు మీ అమ్మ, మీ చెల్లెలు, మీ తమ్ముడు గురించే కానీ, నా గురించి కానీ, మన బాబు గురించి కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. మనం అక్కడికి వెళ్ళినా మనకు సుఖం ఉండదు. అర్చన, నేను మా అమ్మను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. సాధ్యమైనంత వరకు ఆమెను సంతోషపెట్టాలనుకుంటున్నాను. ఏవండి, నేను మీ అమ్మగారిని చూసుకోవద్దు అని అనడం లేదు, కానీ ఆవిడ సంతోషం కోసం మా సంతోషాన్ని హరించి వేస్తారా? మీరెన్నైనా చెప్పండి, నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను. అయితే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇక అర్చన చేసేదేమీ లేక బాబును తీసుకుని తమ పుట్టింటికి వెళ్తుంది. కూతురును చూసిన రామారావు, పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటారు. నాన్న, నేను తప్పు చేశానా? అమ్మా అర్చన, కూతురుగా నువ్వు చేసింది ఒప్పు అని నిన్ను చేరదీయలేను. ఇల్లాలుగా నువ్వు చేసింది తప్పు అని నిన్ను నిలదీయలేనమ్మా. ఏం చేద్దాం, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, అమ్మా, నేను అర్చనని తీసుకొని వస్తాను. ఈ ఊర్లోనే ఒక గది అద్దెకు తీసుకొని ఉంటాను. పచ్చని కాపురంలో నిప్పులు పోసావని నిన్ను అందరూ అంటుంటే ఆ మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఏదో అర్చన కన్నీళ్లు తూడవడం కోసమే ఆ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నాను. సరే మల్లేశం, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మల్లేశం రామారావు ఇంటికి వస్తాడు. మామయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మాయి ఇష్టప్రకారమే అద్దెకు గది తీసుకుంటాను. ఈ మాటలు విన్న రామారావు, పార్వతమ్మ సంతోషిస్తారు. ఇటు భర్త తాను వేరే కాపురం పెడతాననడంతో అర్చన చాలా సంతోషిస్తుంది. మల్లేశం అర్చనని తన కొడుకును తీసుకొని తన ఊరికి వెళ్తాడు. ఇలా మల్లేశం అదే ఊరిలో ఒక గదిని అద్దెకు తీసుకుంటాడు. మల్లేశం ఉదయాన్నే టీ తాగి తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆవిడ తనకు టిఫిన్ పెడుతుంది. అది తినేసి పొలానికి వెళ్తాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తాడు. భోజనం చేశాక మళ్ళీ తన తల్లి వద్దకు వెళ్తాడు. రాజమ్మ, నీరజ ఇద్దరూ అర్చనపై లేనిపోని చాడీలు చెప్పేవారు. మల్లేశం, అర్చనకు డబ్బులు ఇవ్వకురా, అది తన అమ్మా నాన్నలకు చేరవేస్తుంది. అమ్మా, అర్చనకు అవసరమైన అన్ని సరుకులు ఇస్తాను. ఇక డబ్బులెందుకు? మల్లేశం దూరపు బంధువు ఈశ్వరమ్మ అర్చన వద్దకు వచ్చేది. సాగర్ని ఎత్తుకొని చాలా సంతోషపడేది. ఇలా అర్చన, ఈశ్వరమ్మ మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇలా జరుగుతుండగా, అర్చన,
నువ్వు మీ అత్తగారింట్లో ఎందుకు ఉండడం లేదు? వేరు కాపురం ఎందుకు పెట్టావు? మా అత్తగారు చాలా గయ్యాలిది. కొడుకును కొంగుకు కట్టేసుకుంది. తన కొడుకు తన మాట జవదాటడు. అత్తగారు ఆడపడుచు నాపై పెత్తనం చెలాయించేవారు. గర్భవతి అన్న కనికరం లేకుండా నా చేత ఇంటి పనంతా చేయించేవారు. కడుపు నిండా సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు. అందుకే నేను వేరే కాపురం పెట్టాను. అవునమ్మా, మీ అత్తగారు ఎటువంటివారో అందరికీ తెలుసు. ఇలా జరుగుతుండగా ఆడవారి మాట నీటిమూట రెండూ ఒకటే. ఈశ్వరమ్మ అర్చన చెప్పిన మాటలన్నీ ఆ వాడలోని అమ్మలక్కలతో చెబుతుంది. ఇటు ఈ విషయం ఆ నోట ఈ నోట నుండి రాజమ్మ చెవికి చేరుతుంది. రాజమ్మ మల్లేశంకి జరిగిన విషయమంతా చెబుతుంది. మల్లేశం, చూసేవారా? నీ పెళ్ళం వేరే కాపురం పెట్టి ఇంటి పరువు తీసింది. అదే కాక ఊరంతా నా గురించి చెడుగా చాటింపు చేస్తుంది. మల్లేశంకి అర్చనపై చాలా కోపం వస్తుంది. ఆ రోజు సాయంత్రం, ఏవండి, కూరగాయలు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. అర్చన, అమ్మ కూరగాయలు ఇవ్వనంది. ఇక నుండి నీ దగ్గర ఉన్న డబ్బులతోనే కొనుక్కో, లేకపోతే కూరలు వండడం మానేయి. మీ అమ్మగారు మనకు కూరగాయలు ఎందుకు ఇవ్వరు? ఎలా ఇస్తుంది అర్చన? మా అమ్మగారు గురించి చెడుగా అందరికీ చెప్పావుగా. నేనెందుకు చెప్తాను? అయినా నేను ఎవరింటికి వెళ్ళను కదా. నువ్వే వెళ్ళాలా? నీ ద్వారా వేరే వాళ్ళతోటి ప్రచారం చేయిస్తున్నావు. నేను ఎవరితోటి చెప్పలేదండి. కాకపోతే ఈశ్వరమ్మ వేరే కాపురం ఎందుకు పెట్టారు అని అడిగితే జరిగిన విషయమే ఆవిడకు చెప్పాను. అర్చన, ఇప్పుడు ఆ విషయమే ఊరంతా తెలిసిపోయింది. అప్పుడు అర్చన ఈశ్వరమ్మను తన సొంత మనిషిలా భావిస్తే ఈశ్వరమ్మ ఇలా చేస్తుందా అని బాధపడుతుంది. ఇలా జరుగుతుండగా వేసవి సెలవులు రావడంతో నీరజ తన తల్లి రాజమ్మ వద్దకు వస్తుంది. మల్లేశం ఉదయం నుండి సాయంత్రం వరకు తన తల్లి రాజమ్మ నీరజతో గడిపేవాడు. రాజమ్మ కోడల్ని ఇటు ఇంట్లోనూ సుఖపడనివ్వలేదు, వేరు కాపురం పెట్టినా సంతోషంగా ఉండనివ్వడం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాక అర్చన బాబును తీసుకొని తన అత్తగారింటికి వెళ్తుంది. అప్పుడు రాజమ్మ నీరజ అర్చనతో ఏమీ మాట్లాడకుండా ఉంటారు. రాజమ్మ బాబును తీసుకొని బాబుకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తుంది. అర్చన బాబును తీసుకొని ఇంటికి వస్తుంది. ఏవండి, నేను మీ ఇంటికి వెళ్తే కనీసం మీ అమ్మగారు నన్ను పలకరించలేదండి. ఎందుకు పలకరిస్తుంది? నువ్వు ఆవిడ చెప్పినట్లు విన్నావా? ఈ లోకంలో వేరే కాపురం నేనొక్కదాన్నే పెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి? ఈ రోజుల్లో ఇటు పెళ్లి కావడంతో అటు వేరే కాపురాలు పెడుతున్నారు. అర్చన, అది మగవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వేరే కాపురం నాకు ఇష్టం లేదు. నువ్వు పట్టుపట్టడం వల్లనే వేరే కాపురం పెట్టాల్సి వచ్చింది. ఇలా జరుగుతుండగా, నీరజ, నీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. అమ్మా, నేను డిగ్రీ పూర్తి చెయ్యాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి. అమ్మా, నీరజకి మంచి సంబంధం చూడనా? అన్నయ్య, పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? నీ పెళ్ళాం నీ మాటే వినదు. నిన్ను చూస్తుంటే నాకు పెళ్ళంటేనే మనసు లేకుండా పోయింది. నిజానికి వేరే కాపురం విషయంలో తప్ప అర్చన ఏ విషయానికి తనను కాదనదు. నాకు ఆ విషయం తెలుసు. అయినా అందరి జీవితాలను అలా అవుతాయా? మల్లేశం ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి పడుకుంటాడు. ఉదయాన్నే మెలకువ రావడంతో తన భార్య పిల్లాడు గుర్తుకొస్తారు. మల్లేశం తన ఇంటికి వస్తాడు. అర్చన రాత్రంతా నిద్రలేకపోవడంతో నీరసంగా కనిపిస్తుంది. ఏవండి, రాత్రి ఇంటికి రాలేదేం? అర్చన, నీరజ ఏవో కబుర్లు చెప్తుంటే అలాగే నిద్ర పట్టేసింది. భార్య పిల్లల కంటే నీకు చెల్లెలే ఎక్కువ. అప్పుడు మల్లేశం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మల్లేశం పంట పండించగా వచ్చిన డబ్బులు, ఖర్చులకు కొన్ని డబ్బులు తన వద్ద ఉంచుకొని మిగతా డబ్బులు తన తల్లికి ఇచ్చేవాడు. ఏవండి, మన ఇంట్లో బియ్యం అయిపోయాయండి. సరే అర్చన, నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను. అప్పుడు సాగర్, నాన్న, నేను వస్తాను నానమ్మ దగ్గరికి. అలాగే అని తన కొడుకును తీసుకొని తన తల్లి ఇంటికి వెళ్తాడు మల్లేశం. మల్లేశం 12 గంటలకు కొన్ని బియ్యం తీసుకొని వస్తాడు. అదేంటండి, ఇంత ఆలస్యమైంది? నేను పొలం దగ్గరికి వెళ్ళొచ్చాను. ఏవండి, బియ్యం కొన్నే తీసుకొచ్చారు. నిన్నేమి పస్తులుంచను. బియ్యం అయిపోయాక మళ్ళీ తీసుకొస్తాన్లే. మన అబ్బాయిని అక్కడే వదిలిపెట్టి వచ్చారా? అర్చన, బాబు నీరజకు చాలా దగ్గరయ్యాడు. అక్కడే ఉంటానంటే వదిలిపెట్టి వచ్చాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మల్లేశం తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు రాత్రైనా వాళ్ళు రాలేదు. ఆ రోజు రాత్రంతా అర్చన మల్లేశం తన బాబు కొరకు వేచి చూస్తుంది. కానీ మల్లేశం తన కొడుకు సాగర్ ఆ రాత్రి తన తల్లి వద్దనే పడుకుంటారు. మరునాడు ఉదయం అర్చన తన అత్తగారింటికి వెళ్తుంది. బాబు తన తల్లిని చూసి అమ్మా అంటూ దగ్గరికి వస్తాడు. అప్పుడు నీరజ,
అమ్మా, ఎవరో వచ్చారు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆయన ఇక్కడున్నారా? లేడు, పొద్దున్నే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అర్చన పిల్లాడిని తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడు సాగర్, అమ్మా నేను అత్తయ్య దగ్గర ఉంటాను. వద్దులే, తీసుకెళ్ళమ్మా. అర్చన తన పిల్లాడిని తీసుకొని తన ఇంటికి వస్తుంది. వేరే కాపురం పెట్టినందుకు నా భర్త, అత్తగారు, ఆడపడుచు నాకు ఎంత శిక్ష విధించారు. అప్పుడు అర్చనకు కట్టలు తెంచుకొని దుఃఖం వస్తుంది. అప్పుడు బాబు, అమ్మా నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది అంటూ తల్లి కన్నీళ్లు తుడుస్తాడు. అక్కడికి మల్లేశం వస్తాడు. ఎవరు చచ్చారని ఏడుస్తున్నావు? నేను మా అమ్మగారింట్లో పడుకునే హక్కు నాకు లేదా? ఎప్పుడు నీ ఎదురుగానే కూర్చోవాలా? అప్పుడు అర్చన అతనికి ఏం చెప్పినా అర్థం చేసుకోడని మౌనంగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా మల్లేశం 2-3 రోజులకు ఒక్కసారైనా ఇంటికి వచ్చేవాడు కాదు. అర్చన ఎంత చెప్పినా తన మాటలు వినేవాడు కాదు. అర్చన, ఇక్కడ సందడిగా లేదు. అదే మా ఇంట్లో చెల్లెలు అమ్మతో కబుర్లు చెబుతూ హాయిగా ఉండొచ్చు. ఇదేం కర్మండి, ఇంట్లో నేనున్నాను, మన బాబు కూడా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? పగలంతా పనిలో పడి అక్కడే ఉంటున్నారు. కనీసం రాత్రైనా ఇంటికి రండి. ఎప్పుడో ఒకసారి రావడమేంటి? నేను నీ భార్యను. ఇలా అర్చన ఎంత చెప్పినా మల్లేశం పట్టించుకునేవాడు కాదు. ఇలా మల్లేశం తన బాబును తీసుకొని తన తల్లి వద్దే ఉండసాగాడు. రాజమ్మ సాగర్ని చాలా బాగా చూసుకునేది. మల్లేశం, రాజమ్మ, నీరజ కలిసి అర్చనను ఒంటరిదాన్ని చేశారు. ఇటు మల్లేశం అతనికి గుర్తు వచ్చినప్పుడు అర్చన వద్దకు వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఇటు అర్చన ఒక్కతే ఆలోచించుకుంటూ దిగులుతో ఉండేది. ఇలా అర్చన తన తండ్రి రామారావుకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు రామారావు, పార్వతమ్మ అర్చన వద్దకు వస్తారు. తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని చూసి రామారావు, పార్వతమ్మ తట్టుకోలేకపోతారు. అర్చన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు రామారావు తన కూతురుని, పార్వతమ్మను తీసుకొని రాజమ్మ ఇంటికి వెళ్తాడు. అల్లుడు గారు, వేరు కాపురం పెట్టారు. మీరు సుఖంగా ఉన్నారనుకున్నాను. కానీ నా కూతుర్ని ఇలా హింసిస్తారా? కనీసం తన కొడుకుని కూడా తన దగ్గర ఉంచకుండా మీ అమ్మగారి దగ్గర ఉంచుతావా? వాడు పసివాడు, వాడిని అడగడమేంటి? నన్ను అడగండి, నేను చెప్తాను. మీ అమ్మాయి చాలా మొండిది. మా అబ్బాయికి సరిగా భోజనం కూడా పెట్టేది కాదు. నలుగురిలోనూ మమ్మల్ని నవ్వుల పాలు చేసింది. అల్లుడు గారు, మీరేం మాట్లాడట్లేదు. నేను మాట్లాడాల్సిందేమీ లేదు. అన్నీ మా అమ్మగారే చూసుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇక చేసేదేమీ లేక రామారావు, పార్వతమ్మ అర్చన ఇంటికి వస్తారు. రామారావుకి ఏం చేయాలో అర్థం కాదు. సాయంత్రం వరకు ఆలోచించి రామారావు ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఎవరండి మీరు? అప్పుడు రామారావు జరిగిన విషయమంతా ప్రెసిడెంట్ గారికి వివరిస్తాడు. చూడండి, మీరేమీ బాధపడకండి. నేను రేపు వాళ్ళను పిలిచి మాట్లాడి సర్ది చెప్తాను. ఇంతకీ మల్లేశం, రాజమ్మ ప్రెసిడెంట్ గారి మాటలు వింటారా లేదా? అర్చన కాపురం సజావుగా సాగుతుందా లేదా? తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.